ముంబై కలల నగరం. ఎంతోమంది జీవితాల్ని తీర్చిదిద్దే నగరం. కాని అదే ముంబైలో ఒక రాత్రి ఒక కుటుంబం పాలిట కాళరాత్రిగా మారింది. స్నేహమంటే ప్రాణమిస్తామంటారు. కాని అదే స్నేహితులు ప్రాణం తీస్తే, నమ్మకమే నయవంచనగా మారితే? డిసెంబర్ 31, 2021 ప్రపంచమంతా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంది. ముంబై వీధులన్నీ విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్నాయి. కాని ఖర్ ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్లో మాత్రం రక్తం ఏరులై పారింది. 19 ఏళ్ల జాన్వీ కుక్రేజా అనే యువతి తన ప్రాణ స్నేహితుల చేతిలోనే అతి దారుణంగా హత్య చేయబడింది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? 48 గాయాలు, పగిలిన పుర్రె, జుట్టు ఊడిపోయేలా జరిగిన దాడి. ఇది కేవలం ఒక హత్య మాత్రమే కాదు. నేటి యువతరం పెడదోవ పడుతున్న తీరుకి, హై ప్రొఫైల్ పార్టీల వెనుకున్న చీకటి కోణానికి నిలువుటద్దం. పోలీసుల దర్యాప్తులో బయటపడ్డ షాకింగ్ విషయాలు, కాల్ డేటా రికార్డ్స్ చెప్పిన నిజాలు, మరియు మన చట్టం ఇలాంటి కేసుల్ని ఎలా డీల్ చేస్తుంది? ఈరోజు ఈ వీడియోలో మనం జాన్వీ కుక్రేజా హత్య కేసుని సమగ్రంగా విశ్లేషిద్దాం. ఈ స్టోరీలో మెయిన్గా ఇన్వాల్వ్ అయింది ముగ్గురు: జాన్వీ కుక్రేజా, శ్రీ జోగ్ధంకర్ మరియు దియా పడల్కర్. జాన్వీ కుక్రేజా, శ్రీ జోగ్ధంకర్ మరియు దియా పడల్కర్. జాన్వీ మరియు దియా వీరిద్దరూ చిన్నప్పటినుంచి కలిసే పెరిగారు. ఒకే ప్లేట్లో తిని ఒకే చోట ఆడుకున్న ప్రాణ స్నేహితులు. జాన్వీకి దియా అంటే ఎంత నమ్మకమంటే, దియా ఉంటే తనకే ఇబ్బంది రాదని ఆమె గుడ్డిగా నమ్మేది. అలాగే శ్రీ జోగ్ధంకర్, ఇతను కూడా వీరికి మంచి ఫ్రెండ్. ఈ ముగ్గురు కలిసి పార్టీలకు వెళ్లడం, ఎంజాయ్ చేయడం అలవాటు. అయితే బయట ప్రపంచానికి వీరు కేవలం ఫ్రెండ్స్గానే కనిపించినా లోపల ఒక లవ్ ట్రయాంగిల్ నడుస్తోందని అప్పటికీ ఎవరికీ తెలియదు. భారతదేశంలో మెట్రో నగరాల్లో నైట్ లైఫ్ కల్చర్ వేగంగా పెరుగుతోంది. ముంబై లాంటి నగరాల్లో యువత పార్టీల పేరుతో డ్రగ్స్ మరియు ఆల్కహాల్కి బానిసలవుతున్నారు అనేది నిఘా వర్గాల మాట. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం యువతలో ఆవేశంతో జరిగే నేరాలు గత 5 ఏళ్లలో 12% పెరిగాయి. దీనికి ప్రధాన కారణం కంట్రోల్లో లేని లైఫ్ స్టైల్ మరియు క్షణికావేశం. ఈ కేసు కూడా దానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఆ రోజు డిసెంబర్ 31. జాన్వీ తన ఇంట్లో చాలా ఉత్సాహంగా ఉంది. సాయంత్రం 7 గంటల నుంచి ఇంట్లోనే చిన్న పార్టీ చేసుకుంది. రాత్రి 10 గంటలకు ఆ పార్టీ ముగిసింది. అప్పుడు ప్లాన్ మారింది. న్యూ ఇయర్ కదా, బయట ఎక్కడైనా సెలబ్రేట్ చేసుకుందామని అనుకున్నారు. రాత్రి 11 గంటలు జాన్వీ, శ్రీ మరియు దియా ఈ ముగ్గురు కలిసి ఖర్ వెస్ట్లో ఉన్న భగవతి హైట్స్ అనే బిల్డింగ్కు వెళ్లారు. ఇక్కడ యష్నా అహుజా అనే కామన్ ఫ్రెండ్ ఇంట్లో పార్టీ ఏర్పాటు చేశారు. జాన్వీ ఇంటి నుంచి వెళ్లేటప్పుడు తన తల్లిదండ్రులకి ఒక మాట చెప్పింది: నాన్న, రాత్రి 1 లేదా 1:30 కల్లా వచ్చేస్తాను. కానీ విధి ఆమె కోసం వేరే ప్లాన్ వేసింది. ఆ కొన్ని గంటల్లో ఏం జరిగింది? పార్టీ యష్నా ఫ్లాట్లో కాకుండా ఆ బిల్డింగ్ టెర్రస్ 8వ అంతస్తు పైకప్పు మీద జరుగుతోంది. అందరూ ఫుల్ జోష్లో ఉన్నారు. మందు ఏరులై పారుతోంది. రాత్రి 12 గంటలు. అందరూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నారు. రాత్రి 1:30 జాన్వీ ఇంటికి రావాల్సిన సమయం, కానీ ఆమె రాలేదు. రాత్రి 2 జాన్వీ తండ్రికి కంగారు మొదలైంది. ఫోన్ చేశారు. రింగ్ అవుతోంది, కానీ ఎవరూ తీయడం లేదు. సాధారణంగా పిల్లలు పార్టీకి వెళితే లేట్ అవడం కామన్. కానీ జాన్వీ ఎప్పుడూ అలా చేసే అమ్మాయి కాదు. తండ్రికేదో జరిగింది అని అనిపించింది. తెల్లవారింది. జనవరి 1, 2022. అందరూ న్యూ ఇయర్ విషెస్ చెప్పుకుంటున్నారు. కానీ కుక్రేజా ఇంట్లో ఫోన్ మోగింది. అవతల నుంచి, మీరు వెంటనే హాస్పిటల్కి రండి, జాన్వీకి యాక్సిడెంట్ అయ్యింది. జాన్వీ తండ్రి పరుగు పరుగున ఆస్పత్రికి వెళ్లేసరికి డాక్టర్లు చెప్పిన మాట ఆయన గుండె ఆగిపోయేలా చేసింది. షీఈజ్ బ్రాట్ డెడ్ అని. అంటే ఆమె చనిపోయి వచ్చింది అని. పోలీసులు మొదట దీన్ని ప్రమాదంగా భావించారు. ఎందుకంటే మెట్ల మీద నుంచి జారి పడిపోయి ఉండొచ్చు అనుకున్నారు. కానీ జాన్వీ తండ్రికి ఒక అనుమానం వచ్చింది. జాన్వీ బాడీ ఇంటికొచ్చింది. అందరూ వచ్చారు. కానీ జాన్వీకి ప్రాణ స్నేహితులైన దియా మరియు శ్రీ మాత్రం అక్కడ లేరు. ఎందుకు? తమ బెస్ట్ ఫ్రెండ్ చనిపోతే కనీసం చివరి చూపుకైనా ఎందుకు రాలేదు? ఇక్కడే తండ్రికి అనుమానం బలపడింది. ఆయన నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ చేశారు. ఇది యాక్సిడెంట్ కాదు, మర్డర్. నా కూతురునెవరో చంపేశారు. భారతీయ చట్టం ప్రకారం ఎవరైనా అనుమానాస్పద స్థితిలో మరణిస్తే సెక్షన్ 174 సిఆర్పిసి కింద విచారణ జరుగుతుంది. కానీ తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే అది సెక్షన్ 302 హత్య కింద మారుతుంది. ముంబై పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఖర్ పోలీస్ స్టేషన్ అధికారులు సీన్ రీకన్స్ట్రక్షన్ ప్రారంభించారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది. అది చూసి పోలీసులే షాక్ అయ్యారు.
జాన్వీ శరీరంపై ఏకంగా 48 గాయాలున్నాయి. కేవలం మెట్ల మీద నుంచి పడిపోతే 1-2 ఎముకలు విరుగుతాయి. కానీ 48 గాయాలు ఎలా అవుతాయి? ఆమె తల వెనక భాగం నుజ్జునుజ్జయింది. దవడ ఎముక విరిగిపోయింది. కాళ్ళు చేతులపై ఈడ్చుకు వెళ్ళినట్లు డ్రాగ్ మార్క్స్. అన్నిటికంటే ముఖ్యంగా ఆమె తలలోని స్కల్ ఫ్రాక్చర్ అయింది. పోలీసులు ఫోరెన్సిక్ టీంతో బిల్డింగ్కి వెళ్లారు. 8వ అంతస్తు నుంచి మెట్ల మార్గాన్ని పరిశీలించారు. రక్తపు మరకలు 8వ అంతస్తులో కాదు, 3వ అంతస్తు నుంచి 2వ అంతస్తు వరకు మెట్ల మీద, రైలింగ్ మీద రక్తపు చారలు కనిపించాయి. అంతేకాదు, రైలింగ్కి జాన్వీ జుట్టు అంటుకుని ఉంది. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? ఎవరో ఆమె తలను బలంగా ఇనుప రైలింగ్కి బాదారు. ఆ తర్వాత జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. సైంటిఫిక్ ఫ్యాక్ట్: ఫోరెన్సిక్ సైన్స్లో బ్లడ్ స్పాటర్ అనాలిసిస్, రక్తం చిందిన తీరు చాలా కీలకం. రక్తం చుక్కలు పడిన విధానాన్ని బట్టి అది పడిపోవడం వల్ల జరిగిందా లేక కొట్టడం వల్ల జరిగిందా అని చెప్పొచ్చు. ఇక్కడ రిపోర్ట్స్ స్పష్టంగా అసాల్ట్, దాడి అని తేల్చాయి. అందరికీ వచ్చిన డౌట్, ఆ రాత్రి గొడవ ఎందుకు జరిగింది? పోలీసులు ఆ బిల్డింగ్లో ఉన్న మిగతా ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేశారు. పార్టీ ఆర్గనైజ్ చేసిన యష్నా అహుజా ఒక కీలక విషయం చెప్పింది. నేను చూశాను, శ్రీ, దియా మరియు జాన్వీ టెర్రస్ మీద ఒక మూల గొడవ పడుతున్నారు. కానీ పార్టీ మ్యూజిక్ సౌండ్లో నాకు వారి మాటలు వినిపించలేదు. కాసేపటికి వారు కిందకు వెళ్ళిపోయారు. పోలీసులు ఇప్పుడు టెక్నాలజీని వాడారు. జాన్వీ కాల్ డేటా తీశారు. రాత్రి 2 గంటల సమయంలో జాన్వీ తన స్నేహితురాలు పర్లికాకి కాల్ చేసింది. ఆ కాల్ రికార్డింగ్ లేకపోయినా పర్లికా ఇచ్చిన స్టేట్మెంట్ ఈ కేసుని మలుపు తిప్పింది. పర్లికా స్టేట్మెంట్: జాన్వీ నాకు ఫోన్ చేసి ఏడుస్తోంది. శ్రీ నన్ను మోసం చేశాడు. ఇన్నాళ్ళు నన్ను ప్రేమించి ఇప్పుడు నా కళ్ల ముందే దియాతో క్లోజ్గా ఉంటున్నాడు. వాళ్ళిద్దరూ ఫిజికల్ అవుతున్నారు. నేనక్కడే ఉన్నాను. నాకు చాలా అవమానంగా ఉంది అని చెప్పింది. ఇదే అసలు రీజన్. లవ్ ట్రయాంగిల్. శ్రీ జోగ్ధంకర్ జాన్వీతో రిలేషన్లో ఉంటూనే ఆమె స్నేహితురాలు దియాతో సంబంధం పెట్టుకున్నాడు. అది కూడా జాన్వీ కళ్ల ముందే, న్యూ ఇయర్ పార్టీలో అందరి సమక్షంలో జరగడం జాన్వీ తట్టుకోలేకపోయింది. పోలీసుల దర్యాప్తు మరియు నిందితుల వాంగ్మూలాల ప్రకారం ఆ రాత్రి ఏం జరిగిందంటే, శ్రీ మొదట జాన్వీని ముద్దు పెట్టుకున్నాడు. కాసేపటికే మద్యం మత్తులో దియాతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. జాన్వీ దీన్ని ప్రశ్నించింది. గొడవ పెద్దదయింది. శ్రీ మరియు దియా కలిసి జాన్వీని కొట్టడం మొదలుపెట్టారు. టెర్రస్ నుంచి మెట్ల మీదకి ఈడ్చుకొచ్చారు. శ్రీ జాన్వీ తలను పట్టుకుని రైలింగ్కి కొట్టాడు. చివరికి స్పృహ కోల్పోయిన జాన్వీని లేదా అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను 2వ అంతస్తు నుంచి కిందకు తోసేశారు. లేదా దారుణంగా కొట్టడం వల్ల అక్కడికక్కడే ప్రాణం పోయింది. ప్రస్తుతం శ్రీ జోగ్ధంకర్ మరియు దియా పడల్కర్ ఇద్దరూ జైల్లోనే ఉన్నారు. అయితే ఈ కేసులో మన న్యాయ వ్యవస్థ పనితీరును కూడా గమనించాలి. ఘటన జరిగి సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ రాలేదు. శ్రీ తరపు లాయర్లు వాదన ఏంటంటే ఇది హత్య కాదు, ప్రమాదవశాత్తు జరిగింది, శ్రీ కూడా గాయపడ్డాడు అని. కానీ ఫోరెన్సిక్ ప్రూఫ్స్ వారి వాదనకు డిఫరెంట్గా ఉన్నాయి. అయితే పోలీసులు మాత్రం కేసును ఛాలెంజింగ్గా తీసుకున్నారు. సేఫ్టీ రెగ్యులేషన్స్. హైరైజ్ బిల్డింగ్స్లో జరిగే పార్టీలపై నిఘా ఎందుకు ఉండడం లేదు? డ్రగ్, ఆల్కహాల్ అబ్యూస్. ఆ రాత్రి పార్టీలో డ్రగ్స్ వాడారా అనే కోణంలో కూడా విచారణ జరిగింది. యువతను ఈ వ్యసనాల నుంచి కాపాడే బాధ్యత ఎవరిది? ప్రభుత్వం కఠిన చట్టాలు తెస్తున్నా క్షేత్రస్థాయిలో అవి ఎందుకు అమలు కావడం లేదు? జాన్వీ కుక్రేజా ఎంతో భవిష్యత్తున్న అమ్మాయి. తనను నమ్మిన స్నేహితులే తన పాలిట యమపాశమవుతారని ఆమె ఊహించలేకపోయింది. ఈ ఘటన మనందరికీ ఒక గుణపాఠం. మనం ఎవరిని నమ్ముతున్నాం, మన పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు అనే విషయాలపై తల్లిదండ్రులు కన్నేసి ఉంచాలి. వారేం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు అనేది ఆరా తీయకపోతే మీ పిల్లల లైఫ్ డేంజర్లో పడే అవకాశం ఉంది. ఇప్పటి టెక్నాలజీ కాలంలో, మానవ సంబంధాలు మంటగలుస్తున్న కాలంలో, ఫ్రెండ్స్ కూడా తప్పుడు ఉద్దేశంతో చూస్తున్న రోజుల్లో ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరిపై నిఘా ఉంచటం చాలా మంచిది. లేకుంటే ఏదైనా జరగచ్చు అనేదానికి జాన్వీ కుక్రేజా కేస్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ కేసును బట్టి మీరు మీ పిల్లలతో ఎలా జాగ్రత్తగా ఉండాలనేది అర్థం చేసుకోవాలి. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటి? నిందితుడికి ఎలాంటి శిక్ష పడాలి అనే దాని గురించి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.